హాయ్ ఈరోజు పొదిలేటి సీరియల్లో కథ విషయానికి వస్తే మహాలక్ష్మి నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉంటుంది. మా వదిన వచ్చి చక్కెరతో ఏం చెప్పింది అనే విషయంతో తనతో చెప్పింది, తనకి చెప్పిందా లేకపోతే ఇంకేమన్నా చెప్పిందా అనే విషయము ఆలోచిస్తూ ఉంటుంది కదా. దాని మీద వచ్చి చక్కెరని పిలవడానికి వస్తుంది కదా. ఇంకా చక్కెరని లేపడానికి వస్తే ఆయన ఆల్రెడీ కళలో ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయినాడు అనమాట. అది కూడా కారులో 1,00,000 అయింది అని చెప్పి మాట్లాడుతున్నసరికి ఎక్కడికో ఫారెన్కి పోయినట్టున్నాడు. అంటే లేకపోతే ఆయన ఆస్ట్రేలియాకి ఆల్రెడీ పోయినాడు, రండి కొంచెం బయటికి మాట్లాడాలని చెప్పి గిచ్చి తీసుకొస్తుంది. ఇంకా ఎందుకు నన్ను గిచ్చి తీసుకొచ్చారు బయటికి అని చెప్పేసి అడుగుతారు. అడిగేసరికి ఏమీ లేదు, మా వదిన వచ్చి మీతో ఏం చెప్పింది అని చెప్పి విషయం పడితే ఏమీ లేదు, బాగా చూసుకోమని చెప్పింది అంతే అని చెప్పనంటారు. నిజం చెప్పండి అంటే అవును అదే చెప్పింది అని చెప్పి కొంచెంసేపు వాళ్ళైతే మాట్లాడుకోవటం జరిగింది. కానీ నాకు వేరే విధంగా చెప్పింది అని చెప్పి అడుగుతుంది మహాలక్ష్మి. అంటే అవునా అంటే ఏం చెప్పండి అంటే అది చెప్పదు, ఈయన చెప్పదు, ఆయన చెప్పరు, ఇద్దరికీ తెలుసు ఆమెను ఏం చెప్పిందా అన్న విషయము. ఇక్కడ కట్ చేస్తే ఈ అమ్మాయి ఉంది కదా శైల, ఆ అమ్మాయి వచ్చేసి వాళ్ళ దగ్గరికి పోయి ఉంటుంది కదా. ఇంకా అతను హీరోలాగా వస్తాడు, ఫైట్ చేసి అందరిని దెబ్బ దెబ్బ అని పీకుతాడనమాట. పీకేసి అప్పటికి పోలీసులు వస్తే వాళ్ళనైతే అప్పు చెప్తారు. ఇంకా ఈ అమ్మాయి ఉంది శైలజ ఉంది, బండి ఎక్కమంటే ఎక్కదు, ఈడ్స్ ఒకటి కొట్టుంటే బండి ఎక్కేది కదా, అప్పుడు కొట్టాడు తర్వాత కొడతాడనమాట. అప్పుడే కొట్టు ఉండాల్సింది, ఎక్కమంటే బండి ఎక్కదు, అటు ఇటు తిరిగి నేను ఇక్కడే పడుకుంటా అని చెప్పి ఆడుకుంటా అట్లా ఉంటుంది. ఎట్టబ్బా ఈమె ఎట్ట చేయాలని చెప్పేసి అట్లా ఎట్టొకట బండి ఎక్కించుకొని తన చున్ని తీసుకొని తనకి ఇట్లా చేసుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర వదిలిపెడతాడు. అప్పటికి కూడా దిగదనమాట. దిగు అంటే నేను దిగను, నేను ఇక్కడే ఉంటా అని చెప్పి అంటుంది. తనకి కొంచెం మత్తు పైకి ఎక్కినట్టుంది, అందుకే ఇక్కడే ఉంటానని చెప్పానంటుంది. అప్పుడు ఒకటి పీకితే అప్పుడు గుర్తొస్తుంది అనమాట. ఆ పీకేజ్ అక్కడే పీకేసి తీసుకురావచ్చు కదా, సీరియల్ కదా నడిపించాలి కదా స్టోరీ అని చెప్పి నడిపించినట్టున్నారు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి తనతో చెప్తుంటుంది అనమాట శైలజ్యోతి, అతను చాలా మంచివాడు అని చెప్పనేసరికి అవును అంటే జరిగిన విషయం అంతా తనకి చెప్తుంది. చెప్పిన తర్వాత ఓహో చాలా మంచివాడా అని ఫీల్ అవుతుంది. అంటే వీళ్ళు ఇంకా లవ్ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను వీళ్ళిద్దరి మధ్య. ఇక వీళ్ళు వచ్చేసి ఆలోచిస్తూ ఉంటారు, ఎవరు బాత్రూమ్ కట్టాలనేసి ఆలోచిస్తుంటారు. ఎవరు చక్రి, మాధవ, కేశవ, వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఎలా అయినా సరే బాత్రూమ్ ఒకటి కట్టాలా, అసలు బాత్రూమే లేదు అసలు అని చెప్పి ఆలోచిస్తే సరిగ్గా కడదాము అని చెప్పనేసరికి చక్రి ఉండి అంటాడు, బాత్రూమ్ ఎట్ట కట్టాలంటే గ్రేజర్ ఉండాలా, సోప్స్ అవన్నీ పెట్టుకోవడానికి పెద్ద రూమ్ ఉండాలా, పెద్ద ఫ్లోర్ ఉండాలా, 2 బాత్రూమ్స్ కలిపి ఉండాలా అని చెప్పని అంటాడు. అని చెప్పేసరికి కేశవ ఉండి బడ్జెట్ చెప్పన్నా అంటే ఇంచుమించు 3 లక్షలు అవ్వచ్చు, ఇంచుమించు 2.5-3 లక్షలు అవ్వచ్చు అని చెప్పేసరికి చూడు అని చెప్పేసరికి సరే ఇదంతా కట్టు, మామూలుగా అన్ని చేయంగా ఎంత అవుతుందంటే 1,00,000 అవుతుంది అని చెప్పి అనుకుంటారు. అనుకొని సరే మనం ముగ్గురు వేసుకొని వాటాలు వేసుకొని చేసుకుందాము అనేసరికి కన్నా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అరే కన్నా ఫీల్ అయ్యి ఉంటాడు అని చెప్పనేసరికి కన్నా ఫీల్ అవ్వడు. అక్కడి నుంచి వెళ్ళేసి తన పాకెట్ మనీ దాచుకుంటాడు అనమాట. దాన్ని తీసుకొచ్చేసి ఇదిగో అని చెప్పి ఇస్తారు. ఎందుకురా అంటే ఇదిగో నేను మన నలుగురం కలిసి కట్టాము అని చెప్పి అందరూ చెప్పుకోవాలి కదా, అందుకే ఇచ్చారు అని చెప్పేసరికి మాధవ ఉండి వద్దులే ఆ డబ్బులు నీ దగ్గర పెట్టుకో, నువ్వే దాచి పెట్టుకో అంటే లేదు అది బాత్రూమ్ కడదాము అని చెప్పి ఆ డబ్బులు కూడా ఇస్తారనమాట. సరే ఇంకంతలప్పుడు మహాలక్ష్మి వస్తుంది. మహాలక్ష్మి వచ్చి ఏం జరుగుతున్నది ఇక్కడ అంటే ఏముంది, బాత్రూమ్కి గీతలు గీసుకుంటా ఉన్నారు, అది మీకోసమే బాత్రూమ్ కట్టాలనుకుంటున్నామంటే నేను అడగలేదు కదా అంటే ఆడపిల్ల పడే కష్టాలు మాకు తెలుసు కదమ్మా, అందుకే బాత్రూమ్ కట్టాలనుకుంటున్నాము అనేసి మాధవ కూడా చెప్తాడు. ఎందుకులే అనవసరపు ఖర్చులు, మా వదిన వచ్చి ఇలా బాత్రూమ్ చూసి నచ్చకుండా పోయిందనే మీరు అలా అంటున్నారు కదా అని చెప్పేసి ఈ అమ్మాయి అంటుంది. అనేసరికి ఏమో చేతిలో ఫైల్ ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అంటే నాకు ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నాను నేను అని చెప్పంటే సరే వెళ్ళమ్మా అని చెప్పి ఇంకా కేశవ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తారు, కన్నా ఆల్ ది బెస్ట్ చెప్తారు, అమ్మాయికి ఏసీ వేయండి అని చెప్పంటారు. ఇంకా కారులో అయితే అమ్మాయి అయితే తీసుకువెళ్తూ ఉంటారు. మధ్యలో టెన్షన్ పడతా ఉంటుంది ఈ అమ్మాయి కారులో. ఎందుకంటే మీరు టెన్షన్ పడుతున్నారంటే నేను మీలాగా లొడలొడ నేను మాట్లాడలేను, సొల్లు కబుర్లు చెప్పలేను, టెన్షన్ ఉంటుంది కదా నాకు అంటే నేను కూడా ఇంటర్వ్యూలకు పోయానండి, నాకు టెన్షన్ ఉంటుంది అంట, దాని విలువ నాకు తెలుసండి అంటే మీరు ఏం ఇంటర్వ్యూలకు పోయారంటే కారు డ్రైవింగ్కి పోయినప్పుడు నాకు సైట్ ఉందా లేదా అని చెక్ చేశారు, ఎక్కువసేపు కూర్చుంటున్నానా లేదా అని చెక్ చేశారు, ఇంకా అతను డ్రైవింగ్ బాగా చేస్తానా లేదా అని చెక్ చేశారు అని చెప్పి ఎందుకులే అని చెప్పి వాళ్ళంతా వేస్ట్ అని చెప్పి మా కారేశ్వర దగ్గరికి వచ్చేసాను నేను అని చెప్పి అంటాడు. ఏమో అయినా టెన్షన్ పడతానే ఉంటుంది. సరే టెన్షన్ పడబాకండి అని చెప్పేసి సరే ఇంకా ఆఫీస్ వచ్చేస్తుంది. దిగేసి అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది అనమాట మహాలక్ష్మి. ఇంకా పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉండేసి ఇక్కడ చాలా టఫ్గా ఉందంట, 1:4 ఉందంట అని చెప్పేసి ఓహో అని చెప్పి కూర్చొని ఖచ్చితంగా టెన్షన్ అనేది ఉంటుంది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు, జుట్టు వాళ్ళు కూడా వస్తాడు కదా, వాడు వచ్చి ఆ అమ్మాయి సర్టిఫికేట్లు అనేది తీసుకుంటారు. నాకు తెలియక అడగతా, ఇంటర్వ్యూకి పోయినప్పుడు మనము
జెరాక్స్లే తీసుకెళ్తాం. జాయిన్ అవుతున్నది అన్నప్పుడు మాత్రమే వాళ్ళకి అసలు చూపిస్తాం. ఓకే, అప్పుడు దాకా మనం జెరాక్స్లే వాళ్ళకి చూపిస్తాం కదా. నేరుగా ఇంటర్వ్యూకి పోవడమే అసలు తీసుకెళ్ళి ఇవ్వం కదా. ఇది సీరియల్ కాబట్టి సరిపోయింది, కానీ ఆ సర్టిఫికేట్లు ఎత్తి అతని చేతికి ఇస్తుంది రేపటి ఎపిసోడ్లో. ఇంకా చక్రి దగ్గరకు వచ్చి నా సర్టిఫికేట్ నాకు కావాలా అని చెప్పేసరికి ఇంకా చక్రి తీసుకెళ్ళినట్టున్నాడు లోపల వచ్చేసి. ఎవరైనా జెరాక్స్ ఇస్తారు కానీ అసలు ఇస్తారా సోది కాకపోతే. ఇంకా మనం అది రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. ఈ సీరియల్ మీకు ఎలా అనిపిస్తుంది, బాగుందా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.